ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు వీరు 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా వీరు బాధ్యత నిర్వహిస్తున్నారు. తర్వాత శ్రీ కొండా శ్రీకాంత్ అన్న గారిని రావాల్సిన కోరుతున్నాను. వీరు బజరంగ తెలంగాణ స్టేట్ సంయోజకులు. చప్పట్ల బదులు మనం జై శ్రీరామ్ అంటే చాలా బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హారతు మే పాపం, శుభం దీపం నమోస్తుతే. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, శాంతి శాంతి. ఈ జిల్లా ఉపాధ్యక్షురాలు గుణోత్తమ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా ఒకసారి లేవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సో కార్యక్రమం వెళ్లే ముందు యశోదని గణేశ వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं, आकार लेने लगा ख्वाब मेरा, साकार होते रुका ख्वाब मेरा. मेरे अधूरे మీరందరూ ఓంకారం స్టార్ట్ చేయండి. అందరూ వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. బ్రహ్మనాథ్. మెల్లిగా మీ కళ్ళని తెరవండి. ఇప్పుడు మనం ఏకాంతక మంత్రం చెప్తాం. వేదాంతిలో నిర్వచనీయ వేగం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవ
पितामहेति मातेति पितेति भक्त्या यं प्रार्थयस्ते जगदीशकारं स एक एव प्रभुरद्वितीयः। विजयं ममत्रम्। श्रीराम जय राम जय जय राम, 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 श्री
దా భారత్ మాత అన్నాము. జై జై మాతా. చెప్తాం జై జై మాతా. వీరు బాల్యం నుంచి అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అనంతరము ఆ ఖండ ప్రఖండ ఆ పై స్థాయి అలా ఎదుగుతూ ప్రాంత క్షేత్ర బాధ్యతలు స్వీకరించి వీరు మనందరికీ సుపరిచితులే. వీరు కూడా బాల్యం నుండి ఒక స్వయం సేవకుగా ఖండ స్థాయి నుంచి ప్రఖండ నుంచి జిల్లా అంటే ఈ యొక్క జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తూ అనునిత్యం బజరంగల్ ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా వారు నేనున్నాను ముందుకంటూ మాకు సహాయక ఈ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్. ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ తన యొక్క వీకెండ్ సమయం అంటే వీరందరికీ కూడా ఎక్సెప్ట్ కుమార్ అనే తప్ప మిగతా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారు కూడా. అలాగే ఈ మధ్యలో ఈ యొక్క జిల్లా సహ సంయోజక్ అనిల్ వీరు గత 20 సంవత్సరాల నుంచి స్వయం సేవ మరియు బజరంగల్కి ఫుల్ టైమ్ వర్క్ చేశారు. ఒక విషయం చెప్పాలనుకున్నాడు. మన ప్రస్తుత జిల్లా అయిన వాయుపుత్ర జిల్లా నుంచి వీరు కార్యకర్త చెప్పబోతున్నారు. కాబట్టి అందరూ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ విద్మహే తన్నః శివ ప్రచోదయాత్. మహాదేవాయ నమః. శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి ఇవాళ ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రకటన చూద్దాము. మన యొక్క బోయిన్పల్లి ग्रीन फील्ड्स प्रखंड के संयुक्त बलोपासना प्रमुख है वो इनको सिखाया सो है అంటే మనకు అస్త్రం అవసరం లేదు, చేతిలో ఏదైనా ఉన్నా దాంతో మన శత్రువుల నుంచి విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ప్రదర్శన చూపిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. చేతిలో ఆయుధం ఉంటేనే ధైర్యం కాదు, ఏ అస్త్రం ఉన్నా ఏ శస్త్రం ఉన్నా అది మనకు ఆయుధంగానే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కేవలం పైపులతో తయారు చేసినటువంటి దాన్ని నాన్ చాక్ రూపంలో వినియోగిస్తున్నారు. ఈశ్వరుడు వెళ్ళారు. ఆ తర్వాత హిందుత్వం కోసము, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసము వారు అభయ ఫౌండేషన్ హిందూ సేన అని చెప్పేసి ప్రారంభించి మనం చూస్తున్నాం యూట్యూబ్ లో గొర్రెలకు మేకలకు ఏ విధంగా చీల్చి చెట్లాడతాడో ఇక మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ స్వామీజీ మనందరినీ కూడా యూత్ ఐకాన్ మార్గదర్శి కాబట్టి వారిని కూడా అసెంబ్లీ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
మైక్ అవసరం ఇబ్బంది లేదు. ఇంకా మైక్ కావాలని సార్. పిల్లలు, శ్రీమద్ భగవద్గీత ఎవరెవరికి చెప్పారో కాస్త చెప్పండి అమ్మా. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనకు శ్రీమద్ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. మనం ఇప్పుడు చెప్తున్న అధ్యాయం పేరేంటో చెప్పండి అమ్మా. భక్తి యోగం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం తే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమని కూటస్థమచలం ధ్రువం సహనీయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాని రతాః. క్లేశోధికతరస్య దేహవద్భిరవాప్యతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీళ్ళు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేది. కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి. దండ ప్రదర్శన ఉంటుంది, స్పేస్ ఎక్కువ కావాలి. కొంచెం వెనకాల కూర్చున్నాం. అందరు చైర్స్ మీదకి వెళ్ళిపోతారు. కింద కూర్చున్న వాళ్ళందరూ సాప్తాహికమైన వాళ్ళందరూ చైర్స్ మీదకి వెళ్ళిపోయి మేడం. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 1 2 3 4 1 1 2 3 संतु 4 5 1 2 3 4 5 उससे ముందుకు రా 4 మనది 1 2 3 శత్రువుల దగ్గర రానియకుండా అలాగే మన యొక్క భుజబలం పెంచుకోవడానికి ఈ యొక్క
దండ ఉపయోగపడుతూ ఉంటుంది. శత్రువులని ఎంతమంది శత్రువులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. బ్యాక్లో ఓం రవయే నమః. సూర్య నమస్కారాలు మొత్తం 12 శక్తివంతమైన కలయిక. ఇవి శరీరాన్ని మనస్సును ఉత్తేజపరుస్తాయి. నమస్కారాల వల్ల బరువు తగ్గడం, రక్త ప్రసరణ ఉంటుంది కాబట్టి ఇది నిరంతరం మనం దైనందిన జీవితంలో భాగంగా చేస్తున్నట్లయితే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అదేవిధంగా భద్రంగా కార్యకర్తలు కూడా మహిళలతో చేసి దేశ శ్రేయస్సు వారి నిరంతరం పోరాడుతున్నారు. వారి ఆరోగ్యం నిరంతరం వారి శ్రేయస్సు నిత్యం అనునిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ దైనందిక జీవితంలో భాగంగా తీసుకుంటూ సూర్య నమస్కారాల వల్ల మనకి కూడా ఉత్తేజంగా ఉంటుంది. కనుక నిరంతరం మనం చేసినట్లయితే సూర్య నమస్కారాలు మన దగ్గర కానీ మైదానం చేసినట్లయితే మన ఆరోగ్యం, మన మైండ్, మన మనసు ఉత్తేజంగా ఉంటుంది. దయచేసి ఉదయాన్నే లేచి ఒక 10 నిమిషాలు కనుక మేము సూర్య నమస్కారం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠ వీక్షితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. కాశికాపురాదినాథ కాల భైరవం భజే. శూలటంక పాశదండ పానిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వరం మనోఘాతనాశకం కర్మపాశమోచకం శర్మదాయకం విభు స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికా
శ్రీరామ్. జై బజరంగ బలవీర హనుమాన్ की स्वामी नाना ఈ ఫ్యాన్స్ కూలర్స్ అన్ని కట్టేరా బంద్ करो ना नरेश आवाज ज्यादा है हवा भी ज्यादा है शांति चाहिए रमेश रुपैకి అటువైపు తిప్పు అటువైపు పిల్లలు పెద్దలు నన్ను ఆవాజ్ బంద్ చేయండి చక్కగా పెద్దలు పిల్లలు అందరూ రెండు చేతులు పైకెత్తండి అద్భుతంగా కనబడాలి అందరి గొంతులు చక్కగా వినపడాలి హరే కృష్ణ కృష్ణ హరే నేనేం చెప్పినా చెప్పాలి ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ నమః పార్వతీ పదయే హర హర మహాదేవ్. 10 రాష్ట్రాల్లో మన మైనారిటీ తెలుసా మీకు? 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ. ఇదే హైదరాబాద్లో పాత బస్తీలో మన దేవాలయాలు పెంట కుప్పల్లా ఉంటాయి, వాటికి ఏం గౌరవం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం హిందువులం 4 పనులు చేయాలి. పిల్లలు వాయుమూడి ఇదే హైదరాబాద్లో పాత బస్తీలో మన దేవాలయాలు చాలా దుర్భరమైన స్థితిలో ఉంటాయి. మీరు ఎక్కడైనా ప్రపంచంలో పాడుబడిన మసీదు చూసారా? ఎక్కడన్నా పాడుబడిన చర్చి చూస్తారా? మరి హిందువులు మెజారిటీగా ఉంటే ఎన్ని దేవాలయాలు శిథిలం అయిపోయి ఉన్నాయి, పాడుబడిపోయి ఉన్నాయి. పాయింట్ 1. రెండోది, ఆవు మనకి తల్లి కదా, గోమాత అంటాం కదా. రోజు హిందువులు మెజారిటీగా ఉండే ఈ దేశంలో వేల లక్షల ఆవులు కొయ్యబడుతూ ఉంటాయి, చంపబడుతూ ఉంటాయి, తినబడుతూ ఉంటాయి. అవన్నీ మనకు వినపడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. మనం మెజారిటీగా ఉన్నట్ట లేదంట? కాబట్టి మనం మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా మన దగ్గర బలం లేకపోతే ఉపకారం లేదు. మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారే, ఈ పిల్లల ఏజ్ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక లెసన్, ఒక తండ్రి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంచం మీద ఉన్నాడు. పిల్లలు 4 కొడుకుల్ని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు, స్టిక్ విరవమన్నాడు. విరిగిపోయి ఒక్కొక్కటి విరిస్తే విరిగిపోయింది. ఇప్పుడు 10 కట్టెలు కలిపి విరవమన్నాడు. విరుగుతాయా? ఎందుకు కదా? అందుకని హిందువులు విడివిడిగా ఉన్నారు. ఒకడు మాది పలానా క్యాస్ట్ అంటాడు, మాది పలానా లాంగ్వేజ్ అంటాడు, మాది పలానా ఏరియా అంటాడు, మాది పలానా పార్టీ అంటాడు, మేము రిచ్ అంటాడు. కానీ నేను హిందువుని అని చెప్పుకునేవాడు మాత్రమే మనకి ఈ దేశంలో ఉండాలి. అలా మనం ఉండగలిగితేనే హిందువులు ఉంటారు. లేకపోతే మనం ఫేస్బుక్లో వాట్సాప్లో కబుర్లు చెప్పుకుంటే హిందూ రాష్ట్రం కాదు. దిగి పని చేయాలి. అలా దిగి పని చేశారు కాబట్టే భజన్ దళ్ళు, విశుద్ధు పరిషత్తు, సంఘ్, ఇదిగో ఇది రిజల్ట్. ఇలా కష్టపడిన మన కార్యకర్తలకి మన సంఘ గీతులు ఒకటి అందులో చెప్తారు.
ధర్మరక్తిని కార్యశక్తిని దేశభక్తిగా మలచండోయ్ కర్మ వీరులై నిలవండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండోయ్. ఒకసారి పాడదామా కొంచెం. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండోయ్ పరధర్మమ్ములు పరతంత్రమ్ములు పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో పరకుతంత్రముల కూల్చండో భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండోయ్ ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండోయ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే 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 ఆతరం ఈతరం ఆతరం ఈతరం వందే వందే జై శ్రీరామ్. మరి మన దేశం పైన కుట్రలు కుతంత్రాలు 1000 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనలో రావాల్సినంత చలనం రాలేదు. ఇంకా మనలో చాలా కులం కుక్కలు ఉన్నాయి, పార్టీ కుక్కలు ఉన్నాయి. ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు కాదు, మనకు కావాల్సింది ధర్మం కోసం పనిచేసే కుక్కలు లాంటి వాళ్ళు కావాలి. వాచ్ డాగ్స్ ఫర్ కంట్రీస్, నాట్ పార్టీ డాగ్స్, నాట్ క్యాస్ట్ డాగ్స్. మనకి ధర్మం కోసం ఎలా ఉండాలి. ఇంకో సంఘగీతి మేము ప్రచారంగా ఉన్నప్పుడు సైకిల్ మీద గ్రామ గ్రామానికి వెళ్తూ అది నేర్పిస్తూ అలా పాడుకుంటూ వెళ్ళేవాడిని. నేను చెప్పేది 33 years 34 years క్రితం. ఆ గీత కూడా కొంచెం చెప్తాను. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవన
ఆజీవనము సాధన చేసిన ఆజీవనము సాధన చేసిన కేశమునకు అనుచరులమమ్మ అందరము నీవారమమ్మ మేమందరము నీవారమమ్మ వందనమో భారతమా అందరము నీవారమమ్మ మేమందరము నీవారమమ్మ. ఇలా ఎవరు చెప్తారు? అమ్మా భరతమాత వీఆర్ బిలాంగ్స్ టు యూ అని ఎవరు నాన్న అక్కడ ఎవరో బాగా ఫోన్లు మాట్లాడుతున్నారు, అప్పుడు కెమెరా తిప్పమని చెప్తాను, మైక్ నీకు ఇచ్చేయమని చెప్తాను. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు, ఎక్కడే బుద్ధి లేకుండా మాట్లాడడం తప్పు. అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు, పక్కకి వెళ్ళి తప్పేమీ లేదు. ఈ దేశం నాది, ధర్మం నాది, ఈ భూమి నా తల్లి అని ఎవరు భావిస్తారు? కాబట్టి మీలో దరిద్రులు ఎవరో తెలుసా? డబ్బు లేనివాడు కాదు, పదవి లేనివాడు కాదు, బుద్ధి లేనివాడు, శరం లేనివాడు, సోయి లేనివాడు, గతం మరిచినవాడు. అసలు ఇప్పుడు మాట్లాడక్కర్లేదు తెలుసా? ఒక్క ముక్కలో చెప్పచ్చు. ఇవన్నీ కలిపి సెక్యులర్ కుక్క, సిగ్గు లేనాడు, శరం లేనాడు, మానం లేనాడు, సోయి లేనాడు, ఇన్ని మాట్లాడక్కర్లే. సెక్యులర్ కుక్క అంటే ఇవన్నీ కలిపి వస్తాయి. అందుకని మీలో ఎవరైనా సెక్యులర్ కుక్క ఉంటే మూసి ఖాళీ ఉంది, మూసుకుని సావండి. కోవా పన్నోడు పేదోడా, ఆడి దగ్గరికి పోయి తినాలా, వాడికి పైసలు ఇవ్వాలా, ఏం సిగ్గు లేదురా మీ బతుకులకి. రెసిన్ కూడా ఫ్రీగా ఇస్తాడు, తినట్రా, వాడు తయారు చేశాడు. అందుకే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హిందీలో దేకు అంటే తెలుసు కదా, ఏంటి అర్థం? హిందీలో దేకండి, లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. ఏ విషయంలో? ఏమన్నా కొనేటప్పుడు, తినేటప్పుడు దేకాలవుతా. ఇప్పుడు తల్లి ఇలా రా, అమ్ములు రా, నువ్వే ఫస్ట్ కూర్చున్నావు రా, ఎవరొక్కరు రా, ఎవరొక్కరు ఒక్కరైతే రా, జల్దీ ఎవరైనా పర్లేదు రా. ఈ ముచ్చటికి అయిపోయింది. ఇంకో మైక్ ఉందా? ఉన్నది సార్. బాలవాకు తల్లి ఏ పేరు? రవళిక. రవళిక. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. సరే, ఇప్పుడు ఎవరి ఈ కార్యక్రమం అయ్యాక ప్రసాదం ఫుడ్ పెడతారా? పెడతారు. ప్లేట్లో పెట్టుకున్నాము, ప్లేట్లో పెట్టుకుని ఏదో బ్రహ్మార్పణ చదువుతావా? వచ్చా చదువు. బ్రహ్మార్పణ సార్ అన్నపూర్ణ చదువు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేవి చ పార్వతీ మాతా కా పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర. సరే, నువ్వు మంత్రం కళ్ళు మూసుకుని చెప్పావు, నువ్వు కళ్ళు తెచ్చేసరికి ఎవడో లక్కోరుగాడు అని చూసాడు. నీకు బీపీ వస్తుందా, హ్యాపీ వస్తుందా? బీపీ వస్తుంది. బీపీ రాకపోతే నువ్వు వీపీ కదా, బీపీ రావాలి. బ్లడ్ ఉంటే పైన హెడ్ ఉంటే బీపీ వస్తుంది. మరి అట్లా ఉమ్మేస్తే తింటావా? మైక్లేదు. ఎందుకు తినాం? ఉమ్మే కదా కొంచెం, ఏ విషం కాదు, కొంచెం ఉమ్మే కదా, తింటరా? ఎందుకు తినాం? వాళ్ళు ఉమ్మిన దాంట్లో నేను ఎందుకు తినాలి? అర్థమైందా? సరే, పాయింట్ 1 ఉమ్మేసిండు, నువ్వు తినలేదు. అసలు అన్నంలో ఉమ్మేయించా తినే దాంట్లో? అలా వేసే జాతితో ఫ్రెండ్షిప్ చేయించా?
వాడు మనకు భయ్య అవుతాడా? కాడు. నా భాషలో చెప్పనా, ఫుడ్డులో ఉమ్మేసి వచ్చేసేవాడు నీకు భయ్య ఎలా అవుతాడా? కుయ్యా నీ అయ్య నీ నోట్లో ఉయ్యా. జై శ్రీరామ్. అవునా అవునా? అవును. ఇప్పుడు ఇంకో ముచ్చట, ఫుడ్లో ఉమ్మేసే జాతి ఒకటి ఉంది. ఉమ్మే కాదు రోయ్, పానీపూరిలో ఆ మధ్య సాల్ట్ తక్కువైంది, వాడి పానీ పోసాడు వెచ్చగా. అదైందా? తింటరా తింటరా తినద్దు కదా. అందుకే ఒక నినాదం ఇస్తా, ఒక ప్రతిజ్ఞ చెప్తా, మంచిగా చెప్పండి ఓకేనా? నేను ఒకటి చెప్తాను, మీరు కూడా చెప్పాలి. వాళ్ళ దగ్గర కొనద్దు అంటాను, మీరు వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి. కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. సరే, ఇప్పుడు మనకైతే క్లారిటీ వచ్చింది కదా. మరి వాడెవడో ఎట్లా మనకి ఎరికైతుంది? అందుకే హిందీలో దేకాలి అని చెప్పాను. హిందీలో దేకడం అంటే ఏంటిరా? చూడడం. మనం హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాలి. తెలుగులో దేకద్దు, హిందీలోనే దేకుదాం. దేకుదాం, నా కొడుకులు ఉమ్మేస్తే ఏకుదాం. అదేదా? అర్థమైందిగా? అందుకే విహెచ్పి. అయితే మనకి ఎట్లా ఎరికైతుంది వాడు వేసిండు వాడు ఎవడు మనకి ఎట్లా తెలుస్తుంది? అందుకని కొనే ముందు మేము పండ్లు కొనాలి. విజయవాడలో ఓ బండి దగ్గర ఆపాం. వాడు నేను బండి మీద వెనకాల కూర్చున్నా, మళ్ళీ ఇంకో చూడగలిగాం చెక్. తర్వాత ఎక్కడో కొన్నాం. ఒక్క నెల రోజులు ఆగాను నేను. ఆ సందర్భంలో కాకుండా వేరే సందర్భం. దోసకాయ అంటారు తెలుసా? కీర దోస కాదు, పండు దోస. అది నంద్యాలలో చూసా. ఊళ్ళో చాలా కాయలు ఉన్నాయి కానీ కొనలేదు, పైసలు ఉన్నా కూడా. ఎందుకంటే అంతా పందులు బ్యాచ్. నేను కొనలేదు, తినలేదు. సిగ్గు ఎక్కువ లేని బొద్దుగాళ్ళు మాత్రమే భయ్యా ఏక్ బిర్యానీ తీదు, భయ్యా ఏక్ షవర్మా తీదు, ఓ చక్కా సాత్, ఓ మూక సాత్. సిగ్గులే. అందుకని తినే ముందు కొనే ముందు ఏం చేయాలి? దేకాలే. అర్థమైందా? ఊరికే కొనద్దు, హిందూ అయితేనే కొనాలి. హిందూ కానివాడి దగ్గర కొనద్దు, తినద్దు. అందుకే మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. చెయ్యల పెట్టండి మంచిగా. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ తర్వాత మన దేశాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతిజ్ఞ చేసిన వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. ఒక ముస్లింకి కట్టమైసమ్మ గుళ్ళో ఒక పోతుని, మేకపోతుని బలిచ్చి కట్టమైసమ్మ గుళ్ళోంచి తెచ్చాను అని ఇవ్వండి. తింటడా? ఎందుకు తింటావు? అది హలాల్ కాలేదు కాబట్టి. అర్థమైందా? వాళ్ళకు నియమం ఉంది, అది ఫాలో అవుతున్నాడు. నీకు నియమాలు లేవా? నీకు ఆచారం లేదా? కానీ నీకు సోయి లేదు, నీకు తలకాయ లేదు, నీకు ఇజ్జత్ లేదు. అరే కడుక్కోవడం రాని అడుగు తినే జాతోలకే నీతులు ఉన్నప్పుడు, వాళ్ళకు ఒక ఆచారం ఉన్నప్పుడు, మనది ఏం దేశం? మహర్షులు పుట్టిన ఋషి భూమి.
పురాణాలు పుట్టిన పుణ్యభూమి, దేవుడే అవతరించిన ధన్యభూమి నా మాతృభూమి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మనందరికీ దేశభక్తి ఉండాలి. ఈ దేశం నాది అని. ఇతర మతస్థులకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ మత గ్రంథమే వాళ్ళకి ప్రధానం, వాళ్ళ మతమే వాళ్ళకి ప్రధానం, అదేదో స్థలం వాళ్ళకి ప్రధానం. ఈ దేశం ఎంత గొప్ప దేశం అండి. ఇక్కడ ఎన్ని నదులు ఉన్నాయి, మనం ఎన్ని పాటలు పాడుకున్నాం, ఎన్ని గీతుల్లో చెప్పుకున్నాం. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు. భారత్ మాతా కీ. మరి చెప్పండి, మనం ఈ గీతులో లాస్ట్ లో చెప్పుకున్నామే ఈ జగాన సాటి ఎవరే అని. మనం ఇప్పుడు ఆర్థిక స్థితిలో 4th ప్లేస్కి వచ్చాం. గత 10-12 ఏళ్ళుగా హిందూ అయినటువంటి ఈ దేశ ధర్మాల కోసం జీవించేటువంటి ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తున్నారు. కాబట్టి అంతకుముందు 70 ఏళ్ళు బొట్టు పెట్టుకోనోడు, గుడికెళ్ళనేడు, ఇంకా కొంచెం కడుగైతే గుడిసేటోళ్ళు అంతా పరిపాలించారు, గుడి సెట్ చేసుకునే చేయాలి. కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనం హిందూగా ఉండాలి. ఎటువంటి హిందూగా ఉండాలి? కట్టర్ హిందూ. కానీ ఎక్కువ మంది హిందువులు కట్ చేసుకుని హిందువులు. కాబట్టి సాక్షాత్తు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అల్లావుద్దీన్ అని పిలిచినా పర్లేదు, ఆ పేరు చివరని ఆయన ఏదో చెప్పుకున్నాడు. కాబట్టి మనకి ఏమి లేకపోయినా సరే స్వాభిమానం ఉండాలి. స్వాభిమానం లేకపోతే ఏ జాతి రక్షించబడదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను, సమయం తక్కువ ఉంది, చక్కగా వినండి. ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి రామతీర్థుల వారు ఒకసారి జపాన్ వెళ్ళారు. వెళ్తే రైల్లో ఎక్కడో చోట ఆగింది. మరి ఎక్కడ పోతే అక్కడ తినరు కదా, బోళ్ళు నియమాలు కదా. ఇప్పుడు నాకు కూడా పాలు తెచ్చి ఇచ్చారు. ఏమున్నాయని చూశాను. అందులో పాలు, 2 అరటిపండ్లు, షుగర్ ఉంది. షుగర్ వాడకూడదని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు రెండో ప్రశ్న అడిగితే బాగుండదు, మీరంతా షుగర్ తింటారు కాబట్టి నేను అడగా మీరు షుగర్ బ్యాన్ చేయండి ఇంట్లో, దానికి బదులు బెల్లం వాడండి, తేనె వాడండి, అసలు ఇంకేదైనా ఉంటే అది వాడండి, షుగర్ అయితే మానేయండి. మనం ఆల్రెడీ ఫిజికల్గా ఎంత వీక్ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది పెద్దోళ్ళు గ్యాస్ సిలిండర్ కింద నుంచి ఫుల్గా ఉన్న గ్యాస్ సిలిండర్ 2 అంతస్తులు మోసుకెళ్ళగలరు? ఒరే నుంచోరా, మీరు మగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందించు. సరే, ఇంకో ప్రశ్న. 25 kg రైస్ బస్తా నేను కింద నుంచి 2 అంతస్తులు మోసుకెళ్తాను. అమ్మయ్య, రైస్ తినడమే కాదు, రైస్ బస్తా మోసుకెళ్తాను. అయితే హిందీ మే దుబాజీ గారు మనకి ఎంత శక్తి ఉందో మనం చూడొచ్చు. నేను ఎందుకు చెప్తాను చెప్పనా? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే
మీరు ఏ జిమ్లో చూడండి, ఆ జిమ్లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకని? నీకు సిగ్గు లేదు కాబట్టి. నువ్వు జిమ్ సెంటర్ ఎందుకు పెట్టావు? నువ్వు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వవు? వాడు దాన్ని దేనికి పెడుతున్నాడు? ఆ జిమ్ అంటాడు. ఆ జిమ్లో వచ్చే వాళ్ళలో మన మగవేదవుల కంటే ఈ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆడవాళ్ళు కండలు పెంచాల్సిన పనే ఉందండి. ధర్మం, దేశం, దైవం ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉంది. పిల్లలకి మొగుడికి అండగా ఉంటే చాలు. ఈ కండలు పెంచడానికి పోతారు, అక్కడ వాడు ఎక్కడో కుండ బద్దలు కొడతాడు, దాని జీవితం నాశనమై ఉంటుంది. దీనికి ఇద్దరు మళ్ళీ ఇద్దరు పిల్లలు తెలుసా మీకు? ఇద్దరు పిల్లల తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడితో లొల్లి, ఇంకెనక్కి రాదు. మళ్ళీ నేను మజాక్గా చెప్పినా ఇది నేను చెప్పింది అయితే సత్యం కదా. కాబట్టి మనం ఖచ్చితంగా పెద్దోళ్ళు ఏం చెప్పారు? దుష్టులకు కదా మరి. కాబట్టి ఆ జిమ్కైనా, పండ్లకైనా, హోటల్కైనా, ఇంకో పనైనా మనం కొనేది, తినేది, అమ్మేది కూడా హిందూకి అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ విజయనగర్ కాలనీ ఉంది, నెమ్మదిగా హిందువులు మైనారిటీ అయ్యారు. అలా చాలా ఏరియాలు మైనారిటీ ఎలా అయ్యారు? వాళ్ళు ఆక్రమించలేదు. ఎంత సార్ బిల్డింగ్? 50 చెప్తున్నాం. మనోడు ఏమంటాడు? 10 అంటాడు. 50 చెప్తే వాడు 50 చెప్తే ఇంకో 5 or 10 కలిపి ఇచ్చేస్తాడు. వాడు అమ్మేస్తాడు. మనోడికి పైసలు ముఖ్యం, హిందూకే అమ్మాలని ఏం నియమం లేదు. రాయి చోట్ల గొడవలయ్యి ఆ రథం మీద రాళ్ళు వేసారు, గుర్తుందా? ఓ 6 months క్రితం ఎప్పుడో. అలా వేయడానికి కారణం ఏంటి? అక్కడ హిందువులు మైనారిటీ అయ్యారు. ఎందుకు మైనారిటీ అయ్యారంటే, నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఒక కార్యకర్త నన్ను కారులో తీసుకెళ్తూ చెప్పాడు, ఆ గుడికి వెళ్ళే దారిలో, గురుజీ ఈ ఇల్లులన్నీ ఒకప్పుడు హిందువులవి, ముఖ్యంగా శక్తిగారాలు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం అని, ఇంకోటని ఆ వెళ్ళేటప్పుడు అమ్మేశారు. బయట బోర్డు పెడతాడు ఫర్ సేల్ అని. ఆ సేల్ అన్నప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వండి ఆపడానికి, లేకపోతే రేపు ఈ టైం దాకా చెప్తాను. ఓకే పని చేద్దాం. సో ఆ కార్యకర్త చెప్పాడు, ఇల్లు వాడు ఎక్కువ పైసలు ఇస్తాడని అమ్మేశాడు. అంతకుముందు ఆ ఇంట్లో రోజు పూజ జరిగేది, అప్పుడప్పుడు హవనం జరిగేది, యజ్ఞం జరిగింది, యాగం జరిగింది. ఇప్పుడు ఓన్లీ రక్త పిశాచాల నిలయమైపోయింది. కాబట్టి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, తినేటప్పుడు అన్నిసార్లు మనం హిందీలో లేకపోతే తెలుగులో దేకడానికి రెడీగా ఉండాలి. చాలాసార్లు మనం దెబ్బలు తిన్నాం, ఇంకా కొత్త దెబ్బలు తినకూడదు. కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. దేశం 3-4 సార్లు విభజింపబడింది. మన దేవాలయాలు ధ్వంసమైనవి. ఇప్పటికీ దరిద్రం ఏంటో తెలుసా? మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ యాత్రలకు ఇస్తారు. మనం ట్యాక్సులు కడితే వాళ్ళ యాత్రలకు ఇస్తారు. ఇప్పుడు బైకులు ఇస్తున్నారు తెలంగాణలో, ఓన్లీ వాళ్ళకేనంట. ఎవడైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ ఉన్నోడికి ఇవ్వాలి. అందులో మతమేందిరా, కులమేందిరా, ఆకలేశ్వరుడికి ఇవ్వాలి. ఈ దరిద్రాలన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? మనం బలం పెంచుకోవడం, మన గలం వినిపించడం. ఆ బలాల్లో 6 బలాలు మనకు ఉండాలి. పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, సాంఘిక, ఈ 6 బలములు సదా, సర్వదా, శతదా, సహస్రదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. అర్థమవుతుందా? పిల్లలు ముఖ్యంగా మీకే చెప్తాను, బలంగా ఉండాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అన్నం తింటావు, అక్కడ తింటావు, యూజ్ పిల్లలు అని అమ్మ తిట్టింది.
మాస్టర్ తిట్టారు చచ్చిపోవడం వెనక తిట్టచ్చా? పెద్దలు తిట్టకూడదా? ఓ దెబ్బ ఇచ్చా వేయకూడదా? ఓ మాట అనొచ్చా అనకూడదా? అనొచ్చు. మనకు అన్ని బాగుంటే ఓ సాంగ్ పాడతాం మనం. తెలుసా ఏం సంగతి? రెచ్చిపోదాం బ్రదర్. అన్ని బాగుంటే ఇదే సాంగ్. కానీ నేనేం చెప్తా అంటే చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎవడు తీస్తాడు లెదర్, అర్థం చేసుకో బ్రదర్. అర్థమైందా? కాబట్టి మనం రెచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు. అర్థమైందా? అమ్మ తిట్టచ్చు, నాన్న తిట్టచ్చు, దెబ్బ కొట్టచ్చు, మేస్టార్ మనం అనొచ్చు. మనం నిలబడాలి. స్వామి రామతీర్థుల వారు జపాన్ వెళ్తే ఎక్కడో స్టేషన్లో ఆగితే పండ్లు కావాలి ఆయనకి. ఎక్కడ ఏం కనబడలే. ఏం దేశం అండి ఇది? క్యా దేశ ఫల్ భీ నహీ మిల్తా హై అని పైకి అన్నారు. ఆవాజ్ బాగా పైన అనేసరికి ఎవరు స్టేషన్లో ఒక ఆయన, సార్ 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 యూ ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఇండియా. సార్ సార్ డోంట్ క్రిటిసైజ్ అవర్ కంట్రీ, జస్ట్ వెయిట్ అని ఆయన పరిగెత్తి కొన్ని పనులు తెచ్చిచ్చాడు. అతను ఎవరో కానీ వాళ్ళ దేశాన్ని అంటే ఆయన పడలేకపోయాడు. కానీ మన దరిద్రం ఏంటో తెలుసా? మతం మారిన గొర్రెలు పందులు మన దేశాన్ని విమర్శిస్తుంటాయి. ఇవి కాకుండా సెక్యులర్ కుక్కలు విమర్శిస్తుంటాయి. మన దేశం పట్ల భక్తి లేనోడు ఏ దేశం మీద భక్తి ఉందో అక్కడికి పోవాలి, ఇక్కడ ఎందుకు ఉండాలి కదా? కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించేవాడు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. అలా ఉండాలంటే అలాంటి దేశభక్తుల్ని మనం తయారు చేయాలి. ఆ తయారు చేసే పనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 ఏళ్ళుగా చేస్తూ ఉంది. ఇప్పుడు 100వ జయంతి ఉత్సవం జరుగుతుంది. కానీ సరిపోతుందా? ఈ శక్తి సరిపోదు, ఇది సరిపోదు. మనం అన్ని రంగాల్లో ఉండాలి. ఎవడెవడికి కుదురుతుందో ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి, బలం పెంచుకోండి, డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, బలం సంపాదించండి. బలం లేకపోతే మలం తినే పంది కూడా నిన్ను లెక్క చేయదు. అదవుతుందా? రాష్ట్రాలు ఏరియాలు దేశాలు అవన్నీ పందుల గుంపు ఎలా ఆక్రమిస్తుంది? కేవలం తమ జనాభాను పెంచుకోవడం ద్వారా. కాబట్టి మీరు 4 విషయాలు మర్చిపోకూడదని ప్రారంభంలో చెప్పానా? ఏమిటవి? హిందువులు బాగా తినాలి, హిందువులు బాగా వినాలి, హిందువుల దగ్గరే కొనాలి, హిందువుల్ని కనాలి. ఏమన్నా అర్థమైందా? కొనాలి, తినాలి, వినాలి, కనాలి. మేము చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం ఇందిరాగాంధీ శబల బూందే, మా బచ్పన్ కా బాత్. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందువుల్ని 1 కోటి మందిని పైన వ్యాసెక్టమీ అంటే ఆపరేషన్ చేసి హిందువులు తగ్గించడం జరిగింది. కాబట్టి హిందువుల జనాభా పెరగాలి, హిందువులు దృఢంగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అన్ని విధ ఎకనామికల్, పొలిటికల్, సోషల్ అన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అలా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఇంకా చాలా విషయాలు మరోసారి మాట్లాడుకుందాం. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. భారత్ మాతా కీ జై శ్రీరామ్. చెప్తే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పాలా? నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు,
అచ్యుత అంటే ఆపదరాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతారు అనుసు, మీకు అర్థం కాదు. ఇప్పుడు మన క్షేత్ర సంయోజక్ శ్రీ కుమారస్వామి గారిని సన్మానించారు. రామ లక్ష్మణ జానకి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి గారిని మాతా కీ. भारत माता की जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो। అర్చకులు దండ సంపన్నులు ఉండండి. నిరంతరం ధర్మం కోసమే యుద్ధం చేసినటువంటి యుద్ధ వీరులు మన బజరంగ దళ గారి ముద్దు బిడ్డ మన అందరి శ్రీకాంత్ గారికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బజరంగ దళ ముద్దు బిడ్డ. ఒక ఎత్తులమైనటువంటి మన శ్రీకాంత్ గారికి ఒక్కసారి జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జోర్ జవాన్ ప్యార్ జవాన్, జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి. వాయుపుత్ర జిల్లా భద్రతా టీమాలు అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేసినాం. ఇది మనకు దక్కినటువంటి సదావకాశం. विराजमान परम पूज्य संत मनोहरदास जी महाराज के चरणों में प्रणाम। यहाँ पधारे हुए सभी साप्ताहिक मिलन चलाने वाले कार्यकर्ता बंधु और साप्ताहिक मिलन में आने वाले सभी कार्यकर्ता, एक बार सभी भारत माता की जय, भारत माता की जय। हम सभी लोग अपने अपने क्षेत्र में साप्ताहिक मिलन चलाते हैं। बजरंग दल, विश्व हिंदू परिषद, दुर्गा वाहिनी, माता शक्ति, ये सब मिलाकर एक विश्व हिंदू परिषद है।
और उसको मजबूत करने के लिए अपने क्षेत्र में संगठन कैसे बढ़े उसके लिए प्रयास करते रहते हैं। संगठन बढ़ाना है क्योंकि आज के समय हिंदू समाज के सामने जो चुनौतियां हैं, हिंदू समाज के सामने जो विदर्भी ताकतें हैं, हिंदू समाज के सामने जो विदेशी ताकतें हैं, जो हमको जाति के नाम पे, भाषा के नाम पे, क्षेत्र के नाम पर बांटने का प्रयास करते हैं। हम सबको ध्यान में है, हिंदू समाज को तोड़ने के लिए लव जिहाद के माध्यम से हिंदू समाज की बहन बेटियों को बरगला कर उसको लव जिहाद में फंसाया जाता है। हम सबको ध्यान में है, रोज हम देखते हैं हमारी गौ माता की तस्करी होती है, उसको हिंदू समाज को ठेस पहुंचाने के लिए ये जिहादी लोग हिंदू समाज की मां गौ माता को काट कर खाने का प्रयास करते हैं। हम सबको पता है, हमारे संतों के सम्मान के लिए हम सब काम करते हैं, लेकिन ये विदर्भी लोग संतों का कभी न कभी अपमान करते रहते हैं। हमारे मंदिरों पर हमला होता है, हमारे मंदिरों में जाकर वहां सेवक यानी जो पूजा करने जाते हैं उनके साथ दुर्व्यवहार होता है। हमारा कोई हिंदू जय श्री राम बोलता है, अपनी गाड़ी पर जय श्री राम लिखकर निकलता है, तो ये जिहादी लोग उसको मिलकर घेर कर उसके ऊपर हमला करते हैं। ये ऐसी घटनाएं लगातार हमारे सामने आ रही हैं। नशे के माध्यम से हिंदू समाज के युवाओं को उनके जीवन को बर्बाद करने का एक षड्यंत्र इस देश के अंदर चलता है। ये सारी समस्याओं से हिंदू समाज को निकालने के लिए हमारा संगठन मजबूत हो। हिंदू के लिए महाराज जी ने बताया कि हिंदू एक रहे, हिंदू संगठित रहे, हिंदू इस देश के लिए, भारत माता के लिए समर्पित हो, तब जाकर हम भारत माता की जय कह सकेंगे। इस भारत माता की जय कहने वाला हिंदू समाज खड़ा होना चाहिए। हमने कह तो दिया कि खड़ा होना चाहिए, लेकिन खड़ा करेगा कौन? खड़ा करने के लिए हमें प्रयास करना पड़ेगा। और प्रयास कैसे? बलोपासना केंद्र हिंदू समाज के युवाओं को मजबूत बनाने के लिए, बल और बुद्धि से, शरीर से मजबूत बनने के लिए बलोपासना केंद्र यानी अखाड़ा जीव चलाना पड़ेगा। अभी युवाओं ने लाठी के माध्यम से हमको चलाकर बताया। हम कहते हैं हमको युवा चाहिए, बजरंग दल को बनाने के लिए युवा चाहिए, लेकिन युवा कहां मिलेगा? बलोपासना केंद्र के माध्यम से युवाओं को जोड़कर उनको मजबूत करना। हमारे विद्यालयों में, कॉलेजों में, छात्रावास हॉस्टल में हमें युवा मिलेंगे तो वहां पर बजरंग दल का साप्ताहिक मिलन, मातृशक्ति का सत्संग, विश्व हिंदू परिषद का सत्संग चलाकर उनके माध्यम से लोगों को जोड़ना। मैं आपको एक सवाल पूछता हूं कि हमने साप्ताहिक मिलन चलाते हैं, अभी यहाँ 12 साप्ताहिक मिलन है। 12 साप्ताहिक मिलन जो प्रमुख है वो एक बार हाथ खड़ा करें। साप्ताहिक मिलन चलाने वाला का 15 साप्ताहिक मिलन है, उसका जो प्रशासन करेगा వారు ఈ 15 సాప్తాహిక మిలన్లో ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఉన్నామా అని అడుగుతున్నారు. ఉన్నామా? గట్టిగా చెప్పాలి. నడిపించేటువంటి ప్రముఖులు కూడా ఉన్నాం కదా, ఒకసారి ఇవ్వాలి. నడిపించే వాళ్ళు మీరు కాదు. साप्ताहिक मिलन प्रमुख जो है वो यहाँ आगे आ जाए। ముందుకు రావాలి. వాళ్ళు సాప్తాహిక మిలన్ నడిపించేటువంటి వాళ్ళు जो चलाते हैं वो आगे ముందుకు రావాలి. సుధాకర్, నరేష్ అన్న, సన్నీ, అనిల్, నరేష్, మన నరసింహ, లింగం, వేణు, अशोक करते हैं, भजन करते हैं, मंत्र करते हैं। हमारे देश में बहुत सारे लोग भजन करते हैं, बहुत सारी कथाएं होती हैं, बहुत सारे मंत्र करने वाले होते हैं, लेकिन हमारे साप्ताहिक मिलन में क्या विशेष है? एक साप्ताहिक मिलन माइक हाथ में लेकर बताए
कि साप्ताहिक मिलन से संगठन कैसे खड़ा होगा, इनको दीजिए। साप्ताहिक मिलन द्वारा समूह होता है एक जगह में, समूह होके अपन धर्म के लिए अपन क्या क्या है वो पूरा भी वहाँ सीखने की एक स्टेज है। ठीक है, साप्ताहिक मिलन चलाने से क्या होगा, संगठन कैसे मजबूत होगा? हर एक कार्यकर्ता में डिसिप्लिन आएगा सब। ठीक है, अपन अपन के वाड़ा में, बस्ती में, कॉलोनी में क्या क्या हो रहा, बाजू क्या हो रहा, चर्चा करेंगे, उसके ऊपर कैसा एक्शन करेंगे अपन डिस्कस करते हैं। साप्ताहिक मिलन से संगठन कैसे बढ़ेगा? आप लोगों ने जो साप्ताहिक मिलन चलाकर जो परिणाम लाया है उतना बताना है कि हमने चलाया इससे ऐसा हुआ। साप्ताहिक मिलन नडपడం ద్వారా మేము ఏ మార్పు తీసుకొచ్చినాము అని చెప్పగలరు। हम हर घर घर में हिंदुइज्म और हर घर घर में आपका संस्कृति जगाए है। हाँ, नेक्स्ट మీరు చెప్పండి, మీరు చెప్పండి ఏ మార్పు తీసుకొచ్చారు। ये लोग मुस्लिम लोग है ना, ये लोग क्या कर रहे हैं कि हिंदू लोग पता नहीं हो रहा, हम साप्ताहिक मिलन चला के बोल रहा है पूरा। ठीक, आप अपनी भाषा में बोलिए, इनको समझाना। అంటే మన ముస్లిమ్స్ ఏం చేస్తున్నారో మన హిందూస్ కి ఎవరికి ఏం తెలుస్తలేదు। సాప్తాహిక మిलन నడపడం వల్ల మనం అవి చెప్తున్నాము, మనం సాంప్రదాయం ఏంటి, మనం టెంపుల్స్ ఎలా కాపాడుకోవాలని మొత్తం చెప్తున్నాం అన్నమాట। ఇంకొక విషయం చెప్తాను, हाथों से गाय की तस्करी हो सकती है क्या? साप्ताहिक मिलन में जाने वाले कार्यकर्ताओं के आसपास में कोई मुसलमान हमला कर सकता है क्या? साप्ताहिक मिलन में जाने वाले कार्यकर्ताओं के सामने हमारे किसी संत महात्मा की बेइज्जती कोई कर सकता है क्या? साप्ताहिक मिलन में जाने से लव जिहाद रुक सकता है। साप्ताहिक मिलन चलाने से हमारी गौ माता की हत्या रुक सकती है। साप्ताहिक मिलन में जाने से हमारे संतों का सम्मान हो सकता है। साप्ताहिक मिलन में जाने से हमारे मंदिरों की सुरक्षा हो सकती है। इसलिए बजरंग दल साप्ताहिक मिलन चलाता है। इसलिए हमको अपने अपने मोहल्ले में जहाँ पर भी मंदिर है वहाँ बजरंग दल खड़ा करना है, वहाँ लव जिहाद रोकना है। तो आप सबको संकल्प लेकर जाना होगा कि मैं मेरे दम पर अपना एक साप्ताहिक मिलन चलाऊंगा। साप्ताहिक मिलन चलने से हमको क्या मिलेगा? बजरंग दल का साप्ताहिक मिलन चलता है तो हमें जितने कार्यकर्ता चाहिए उतने कार्यकर्ता उस मोहल्ले से मिल सकते हैं। बजरंग दल का साप्ताहिक मिलन चलने से हमें जैसा कार्यकर्ता चाहिए, समझदार, निष्ठावान, संगठन को आगे बढ़ाने वाला, वैसा कार्यकर्ता इस साप्ताहिक मिलन से आगे हमें मिल सकता है। साप्ताहिक मिलन से अभी जो जिन्होंने कतार लेकर प्रदर्शन किया, जिन्होंने लट लेकर चलाया, साप्ताहिक मिलन से हमें लड़ने की क्षमता हिंदू समाज के युवाओं के अंदर आ सकती है। इसलिए हमको जहां कार्यकर्ता चाहिए, जितने चाहिए, जैसे चाहिए, उन सब का कार्यकर्ताओं का मिलने का माध्यम है साप्ताहिक मिलन। इसलिए आप सब लोग बहुत अच्छा यहाँ मिले, एक साथ सबका आना हुआ। साप्ताहिक मिलन चलाकर आपने बता दिया कि आप नियमित साप्ताहिक मिलन चलने वाले हैं। इतने सारे हिंदू समाज के लोग साप्ताहिक मिलन से जुड़ते हैं। हम जहां पर साप्ताहिक मिलन हमारा चलेगा, इस बार आप लोगों को संकल्प लेना है कि साप्ताहिक मिलन जहां हमारा चलता है वहां हमारा रामोत्सव, हनुमान जन्मोत्सव का कार्यक्रम होना चाहिए। होगा? वो सब जगह होना चाहिए। अपने मोहल्ले का रामनवमी का कार्यक्रम साप्ताहिक मिलन पर करेंगे, फिर हम शोभा यात्रा पर जाएंगे। మీరు అడుగుతున్నారు ఏంటంటే ఎక్కడెక్కడైతే సాప్తాహిక మిలనాలు నడుస్తున్నాయో అక్కడ మనం రామోత్సవాలు జరుపుదామా వద్దా అని అడుగుతున్నారు। అలాగే హనుమాన్ జన్మోత్సవం జరుపుకుందామా వద్దా అని అడుగుతున్నారు। మీరు చెప్పండి, ఇప్పుడు జరుపుకుందామా? రామోత్సవం చేద్దామా? గల్లీ గల్లీలో వాడలో రామోత్సవం జరుపుదామా వద్దా? అలాగే హనుమాన్ జన్మోత్సవం చేద్దామా వద్దా? साप्ताहिक मिलन यहाँ अगर भाग्यनगर में, इस जिले में सब
सबसे अच्छा चलेगा। यहाँ से हमारे 1 मिलियन से कितने लोग रामोत्सव के माध्यम से आए, हम जितना सत्संग मिलन चलाएंगे उतने कट्टर हिंदू खड़े हो जाएंगे। यही सत्संग मिलन चलने से हमें मिलजत मिलेगा और बजरंग मजबूत होगा। आप लोगों ने बहुत अच्छा कार्यक्रम किया, सत्संग मिलन का प्रदर्शन किया। मैं देश भर में इस विषय को लेकर कि भाग्यनगर के अंदर एक जिले में 15 साप्ताहिक मेलों का सम्मेलन हुआ और आगे बढ़ने का यही माध्यम है। बलोपासना केंद्र बहुत चल रहे हैं। महाराज जी ने बताया कमजोर मन से, कमजोर तन से हिंदू समाज की सुरक्षा नहीं हो सकती, इसलिए इस बलोपासना केंद्र को भी हम आगे बढ़ाकर अगली बार जब आएंगे तो 15 बलोपासना केंद्र का भी यहाँ मिलन करेंगे। बोलो भारत माता की जी भाई साहब, हम हमारे जिले के तरफ से यहाँ 15 साप्ताहिक मेले चल रहे हैं, उसको हम 30 बनाएंगे और 6 बलोपासना केंद्र हम यहाँ आरंभ करेंगे। यह हम आश्वासन दे रहे हैं जिला की तरफ से। కొంపల్లి ఏదైతే ఇక్కడ నడుస్తుందో మన మనోజ్ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను, వారి ఆధ్వర్యంలోనే. అలాగే మన శివశంకర్, అలాగే ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్స్ ప్రకటన నుంచి ప్రియా గారిని వాళ్ళ టీం కూడా కొంచెం కొంతమంది ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ పైకి రండి త్వరగా, ఒక 4 వచ్చేస్తే తీసుకోండి వాళ్ళు. అలాగే సూరారం ప్రకండ శివం శాశ్వతం